హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఫోన్ చేసి ఎవరో నిన్ను చంపేస్తాను అని చెప్పి బూతులు తిట్టి కంటిన్యూస్గా మల్టిపుల్ కాల్స్ చేశారట. చాలా కాల్స్ చేశారట పవన్ కళ్యాణ్ గారు నిన్ను చంపేస్తానని. వీళ్ళు అడావుడిగా అయిపోయి గత్తరగత్తరైపోయి ఇదిగో పవన్ కళ్యాణ్కి థ్రెట్ కాల్స్, పవన్ కళ్యాణ్ చంపేస్తానని ఆగంతుకుడు కాల్ చేశాడు. దీని వెనకేమన్నా రాజకీయ కుట్ర ఉందా? ఏ రాజకీయ కుట్ర ఉంటుంది? పవన్ కళ్యాణ్ చంపితే ఎవరికి లాభం? పవన్ కళ్యాణ్ గారిని చంపితే ఎవరికి లాభం అండి? నాకేది తెలియదు. రాజకీయ లాభం ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆంధ్రప్రదేశ్లో నేను గెలిపించానని ఆయన అనుకుంటున్నారు అంతే. పవన్ కళ్యాణ్ గారు నేను గెలిపించానని ఆయన అనుకుంటున్నారు. నిజానికి 3 పార్టీలు కలిస్తే గెలిచాయి. ఆయన 100% స్ట్రైక్ రేట్ అంటున్నాడు. 100% స్ట్రైక్ రేట్ అంటే 3 కలిసి బండెత్తారు. దాంట్లో ఎవరి బలంతో బండ పైకి లేచిందని ఎవడికి తెలిసిద్ది? 3 కలిసి లేపారండి ఒక బండని. ఇప్పుడు ఆ లేపిన బండలో ఎవరి బలంతో పైకి లేచింది అనేది 3 కలిసి లేపు తెలియదు కదా. ఒక్కొక్కటి రావాలి, ఒక్కొక్కటి లేపాలి, అప్పుడు నీ బలం తెలిసిద్ది. అది తెలిసింది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైక్ రేట్ అంతే. అది జగన్ది స్ట్రైక్ రేట్ అంటే ఎంత? 2019లో 151 సీట్లు కొట్టాడు సింగిల్గా వచ్చి. దాన్ని స్ట్రైక్ రేట్ అంటారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఒక్కటి లేపాడు దాన్ని. అప్పుడు క్లియర్ క్లిస్టల్గా దట్ ఈస్ ఈ స్ట్రెంగ్త్ అని అర్థమైపోయింది ప్రజలకి. 3 కలిసి లేపారు. మీరు 3 కలిసి లేపి స్ట్రైక్ రేట్ 100% వచ్చింది, పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారని ఈయన అంటున్నాడు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనలా. పవన్ కళ్యాణ్ వల్లే మేము గెలిచామని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అనలేదు, లోకేష్ గారు అనలేదు, బీజేపీ వాళ్ళు కూడా అనలేదు. జనసేన వాళ్ళు అంటున్నారు మా పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారని. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళేమంటారంటే యూనిటీ, 3 కలిసి మంచోడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనతో కలిసి ఉండాలని చెప్పి ఆయన పొగుడుతున్నారే తప్ప ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలిచామని చంద్రబాబు నాయుడు అనలేదు, అనడు. ఆయన తెలుసు మీరు ఆయన వల్ల మీరు గెలవలేదని, మీ వల్ల ఆయన గెలవలేదని ఆయనకు తెలుసు. ఓకే, 3 గెలిస్తే తప్ప గెలవరని ఆయనకి తెలుసు కాబట్టి అనలా. కాబట్టి మిమ్మల్ని చంపితే ఎవరికేమొచ్చింది పవన్ కళ్యాణ్ గారు? ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఇంకోటి మహారాష్ట్రలో గెలిపించాను అన్నారు. అది మరీ దారుణం. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారంట వాళ్ళు. కనీసం ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా పిలవలేదు ఆయన్ని, ఇన్విటేషన్ కూడా రాలే ఆయనకి. సరిపోని గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల గెలిచామని చెప్పి ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా థ్యాంక్స్ చెప్పలేదు ఈయనకి. ఆ గెలిచిన ఎమ్మెల్యేని కనీసం ఫోన్ చేసి థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ చెప్పుంటాడేమో, మనకు తెలియదు. పేపర్లో రావాలిగా, నేనేం లేదంటే మీడియాని బట్టే చెప్తున్నా. ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి మహారాష్ట్ర మొత్తం తీసే, మహారాష్ట్రలో 200కు పైన నియోజకవర్గాలు ఉంటే ఆయన ప్రచారం చేసింది 4 నియోజకవర్గాలు. ఆ 4 నియోజకవర్గాలు కనీసం గెలిచిన 4 ఈయనకు ఫోన్ చేశారో లేదో తెలియదు. ప్రమాణ స్వీకారానికి పిలవల. పోనీ నేషనల్ మీడియా ఛానల్లో ఈయన పేరు కూడా చెప్పాల. ఈయన పేరు కూడా చెప్పకపోతే జనసేన ఆయన ఎవరో బీజేపీ వాళ్ళ మీద ఏదో కామెంట్ చేశాడు, మా నాయకుడి పేరు చెప్పరా మీరు అని. ఓకే, ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఐ మీన్ ఒక 5-6% ఓట్ షేర్ ఉంది అంతే. ఒక 5-6% ఓట్ షేర్ ఉంది. దాన్ని మాత్రం మనం కాదనలేము. ఈ 5-6% ఓట్ షేర్ని పెట్టుకొని రాజకీయంగా మిమ్మల్ని హత్య చేసేది ఎవరు? చివరికి ఎవరికి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతామని బెదిరించింది ఎవరు? ఎవరో ఆగంతకుడు, బాగా తాగినవాడు, తాగుతాడంట అతను. అంటే నాకు తెలియదు, మీడియాలో వచ్చింది చెప్తాను. బాగా తాగుతాడంట, మల్లికార్జున్ అంట, నెల్లూరులో ఉంటాడంట. ఎవరో డాక్టర్స్ ఉన్నారంట విజయవాడలో, అక్కడికి వచ్చినప్పుడు బాగా ఆకతాయిగా ఉంటాడంట. తాగినప్పుడు మిమ్మల్ని తిట్టాలనిపించి ఫోన్ చేసి తిట్టాడు తాగినోడికి. అంతే కదా. రాజకీయాల్లో ఎవరు అడుగుతారు మీ ప్రాణాన్ని? రాజకీయాల్లో అంత అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, కాబట్టి జనసభలు మరి ఎక్కువగా ఊహించుకోవడమే తప్ప దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. మోరోవర్ అతను మీకు ఫోన్ చేసి తిట్టాడా? ఇప్పుడు రాజకీయ కక్ష అనుకోండి, రాజకీయ బెదిరింపు అనుకోండి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి చేయాలి. పవన్ కళ్యాణ్ ఆయన బెదిరించాలి. లేదంటే పోనీ పిఏకి ఫోన్ చేయాలి, పిఏని బెదిరించాలి. ఎవరికి ఎక్కడ ఫోన్ చేసిండంటే అతను
ఆఫీస్కి ఫోన్ చేశాడట. అది పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీసు పబ్లిక్గా అది అందరికి యూట్యూబ్లో జనసేన ఆఫీస్ నంబర్ అని కొడితే మన గూగుల్లో వచ్చేసిద్ది. అది అక్కడ తీసుకున్నాడు. ఏ ఆఫీస్ది వచ్చింది? వైసీపీ ఆఫీస్ది వచ్చింది, జనసేన ఆఫీస్ది, టీడీపీ ఆఫీస్ నంబర్లు గూగుల్లో ఉంటాయి. ఎవడో తీసుకొని మీకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తాను అన్నాడు అనుకున్నాడు అంటే వాడు అంత సీరియస్ కాదని అర్థం. సీరియస్ అయితే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ చేస్తాడు, లేదా పవన్ కళ్యాణ్ పిఏకి చేస్తాడు, లేదంటే వాళ్ళ అన్నకో లేదా బంధువులకో ఒక సీరియస్ హై లెవెల్లో నాదెండ్ల మనోహర్కి ఫోన్ చేసి చెప్తారు తప్ప ఆఫీసులో గూగుల్లో తీసుకొని ఆఫీస్ నెంబర్లు ఎవడు క్లర్క్ ఎత్తుతాడు. అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ ఎత్తుతాడండి ఆఫీస్కి ఫోన్ చేస్తే. ఆడికి ఫోన్ చేసి నేను పవన్ కళ్యాణ్ చెప్తానంటే ఆడికి అంత సీన్ లేదని, అంత చిన్నోడైనా అంత పిల్లోడైనా అర్థం. దానికి మీరు టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్కి ప్రాణహాని, పవన్ కళ్యాణ్ ఎందుకు చంపుతారండి? ఎందుకు చంపుతారు పవన్ కళ్యాణ్? ఎవరికి లాభం అంటున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చంపితే ఎవరికి లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన ఎందుకు అంటున్నా. ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయనకి వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు, నాతో సహా. ఐఎమ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంటే సినిమా పరంగా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, గతంలోనే చెప్పాను నేను. ఓకే, బట్ ఆయన పొలిటికల్గా తీసుకున్న నిర్ణయాలే నాకు నచ్చలేదు కాబట్టి నేను అపోజ్ చేస్తున్నాను అంతే. అదర్వైజ్ ఐమ్ ఈజ్ ఫ్యాన్. ఓకే, బట్ నేనేమన్నానంటే అంటే అంత భయం ఎందుకంటే నా జనసేన వాళ్ళకి అది మరీ ఓవర్గా ఎక్సైట్మెంట్ చేసుకొని పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది, చంపేస్తారట ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అక్కడక్కడైతే పవన్ కళ్యాణ్ చంపేస్తారట. ఎందుకు చంపేస్తారు? ఓకే, సో ఇదంతా ఏంటంటే మరీ ఎక్కువగా మిమ్మల్ని మీరు ఊహించుకోవడమే తప్ప అక్కడ ఏం లేదంటే నేను చివరికి నేను మ్యాటర్ చెప్పేది ఏంటంటే ఊహించుకోవడమే తప్ప అంతేమి లేదు. పోనీ ఏమన్నా సినిమాల్లో ఎవరన్నా పెద్దవాళ్ళని చంపాలి, సినిమా ఇండస్ట్రీలో మీ మీద కోపం వచ్చేవాళ్ళని చంపాలంటే చిరంజీవి గారికి ఫోన్ చేసి బెదిరించారనుకోండి. చిరంజీవి గారికి ఎందుకంటే ఆయనకి స్టేటస్ ఉంది, ఆయన వాల్యూ ఉంది. చిరంజీవి గారు ఆయన వల్లే వీళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు. చిరంజీవి గారి వల్లే ఇప్పుడు వీళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు. పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు గారు కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, రైట్, వీళ్ళందరూ వాళ్ళ పెద్దోళ్ళు అయ్యారు. బట్ చిరంజీవి గారు పెద్దవాళ్ళు అవడానికి అల్లు రామలింగి యొక్క పాత్ర ఉంది చిరంజీవి గారికి. అఫ్కోర్స్ ఆయన కొద్దిగా ఉన్నప్పుడు కూడా, బట్ అల్లు రామలింగయ్య గారు ప్లస్ అల్లు అరవింద్ గారి యొక్క ప్రొడక్షన్, పెద్ద భారీ చిత్రాలు చిరంజీవితో తీయడానికి అల్లు రామలింగయ్య గారి యొక్క పాత్ర ఉంది. ఓకే, మొన్న రీసెంట్గా గొడవ అయింది అల్లు అర్జున్కి అన్న చిరంజీవికి. ఐ మీన్ నాట్ చిరంజీవి, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్కి గొడవ. వాళ్ళందరూ అంటారు అల్లు అర్జున్ ఫ్యాన్ సినిమాని ఫ్లాప్ చేయండి అని అనుకుంటున్నారు. అది మొత్తం ఆ పిచ్చోళ్ళారు. నేనేమంటానంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి అఫ్కోర్స్ చిరంజీవి వాళ్ళ తమ్ముడు, చిరంజీవి వాళ్ళ మా ఫ్యామిలీ నుంచి రాలే, అల్లు రామలింగే ఫ్యామిలీ నుంచి వచ్చాడు. హీ బికేమ్ ఫేమస్. అఫ్కోర్స్ చిరంజీవి గారి పాత్ర ఉన్నప్పటికీ హీఈస్ వెల్ నోన్ యాజ్ గ్రాండ్ సన్ ఆఫ్ అల్లు రామలింగయ్య దయాదాక్షిణ్యాల మీద, ఆయన కెపాసిటీ మీద, ఆయన యొక్క ప్రేమ జాలి మీద, పెద్ద భారీ చిత్రాలు ఆ ప్రొడక్షన్ మీద చిరంజీవి గారికి చేశారు. చిరంజీవి గారిని నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు. చిరంజీవి గారి ఇస్ నెంబర్ 1, ఎవర్ గ్రీన్. ఆయన ఎప్పుడు నేను తక్కువ మాట్లాడినా చిరంజీవి గారిని. ఓకే, ఆయన కింద వీళ్ళందరూ వచ్చారు అంటున్నా. ఓకే, కాబట్టి నేనేమంటే ఎవరైనా బెదిరిస్తాను చిరంజీవి గారిని బెదిరిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బెదిరిస్తారని నేను చివరికి చెప్పదలుచుకుంది అది. థ్యాంక్ యూ.